హాయ్ అండి, వెల్కమ్ టు హర్లీ లాల్ వర్క్స్. ఈరోజు మామిడికాయ చేపల కర్రీ చేస్తున్నానండి. చేప ముక్కలు నీటికి కడిగి ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టానండి. ఆయిల్ ఇదిగోండి వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయల పేస్ట్ చేశానండి. ఆ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసానండి. అది కొంచెం ఆయిల్లో వేగాక తర్వాత ఇదిగోండి పొడి చేస్తున్నానండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడు ఆయిల్ టమాటాలు వేసానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి పొడి ఇందాక చెప్పాను కదండి, ఆ ఇంగ్రీడియంట్స్ వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఒక ఎండుమిర్చి యాడ్ చేసి పొడి చేసుకొని ఉల్లిపాయలు టమాటా వేగిన తర్వాత ఆ పొడి కూడా వేసేసేయాలండి. తర్వాత ఉప్పు కారం పెట్టిన చేప ముక్కలు కూడా వేసేసేయాలండి. ఇవ్వండి చింతపండు పులుసు ఆల్రెడీ నేను రెడీ చేసి ఉంచానండి. ఆ చింతపండు పులుసు కూడా ఆ ముక్కలు వేసేసానండి. వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టానండి. మూత పెట్టిన తర్వాత ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా వేసేసానండి. వేసిన తర్వాత దాన్ని లైట్గా అట్లా కదిలించిన తర్వాత ఇదిగోండి ఇట్లా మరిగిన తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి కొత్తిమీర కూడా వేసి ఇలా మరగనిచ్చానండి. వేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా చేసి చూడండి. ఆల్రెడీ మీకు ఇదే ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి.